జప్తు వాహనంతో వినూత్న రీతిలో పన్నులు వసూలు చేస్తున్నారు జనగామ మున్సిపల్ అధికారులు. జనగామ పట్టణంలో పలు వార్డుల్లో మరియు రోడ్డుపై ఉన్న పలు షాపుల్లో జనగామ పురపాలక సంఘం అధికారులు ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ పన్నులు వసూలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జప్తు వాహనం అని పేరుగల ఫ్లెక్సీ వేసి ఆ వాహనం వెంట పెట్టుకుని పన్నులు వసూలు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. జప్తు వాహనం వెంట పెట్టుకుని వచ్చిన అధికారులను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు టెంట్ వేసి నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు సంఘీభావం తెలిపారు. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గ్యాంగ్స్టర్ అమన్ సోవోను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇటీవల అరెస్ట్ అయిన అమన్ సోవోను విచారణలో భాగంగా రాయ్పూర్ జైలు నుంచి రాంచీకి తరలిస్తూ ఉండగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా అమన్ అనేక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పాఠశాలలకు రేటింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రేటింగ్ ఇవ్వబోతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పిల్లలకు దూరం చేసే జీవో 115ను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 4,769 కోట్లు ఖర్చవుతుందని మంత్రి లోకేష్ అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొర్రూరులో రెడ్డి గార్డెన్లో వేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను సన్మానించారు. విజయవాడలో పెట్రోల్ బంకులు ఘరానా మోసాన్ని వాహనదారులు బయటపెట్టారు. జింకాన గ్రౌండ్ దగ్గరలో ఉన్న బంకులో పెట్రోల్కి బదులు నీళ్లు నింపుతున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. వెంటనే పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ డీఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నిందితుల నుంచి ఆభరణాలు రికవరీ చేశామని, నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించామన్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు తాగడానికి మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ను కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి త్రాగునీరుని ఏర్పాటు చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశానికి జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మారని రవీందర్ రావు అధ్యక్షతన డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే రుణాలివ్వాలని సమావేశంలో తీర్మానించారు.